జూలై 6 ఆదివారం తొలి ఏకాదశి. చాలా విశిష్టమైన రోజు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి రోజున స్వామివారు అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు. కాబట్టి ఈ రోజున మనము చక్కగా ఈ యొక్క ఏకాదశిని చేసుకోవాలి. దాంతోపాటుగా 27 నక్షత్రాలకు ప్రతీకగా అలాగే స్వామికి ఎంతో ఇష్టమైన ఈ ఆలుకలని ఇలాగా పసుపు నీటిలో నానబెట్టి ఒక మాలలాగా చేసి మనము స్వామి మెడలో వేయాలి. విగ్రహం ఉంటే విగ్రహం లేదా ఫోటో ఉంటే ఫోటో లాగా చేసుకొని ఇలా చక్కగా గుచ్చుకొని ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఇలా చక్కగా మనం ప్రార్థన చేసుకొని స్వామి యొక్క మెడలో వేయాలి. ఓం నమో నారాయణాయ అని కానీ గోవింద అని కానీ కామెంట్ చేయండి. పూజానంతరం ఒక 2 రోజుల తర్వాత ఈ యొక్క యాలక బుడ్డలని మళ్ళీ మీరు యథావిధిగా వంటలోకి కానీ లేదా ధూపం వేయడానికి కానీ ఉపయోగించవచ్చు. ఈ విధంగా చేసిన ఎడల మన 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. అంటే మనం 7 జన్మలలో ఏ నక్షత్రాలలో పుట్టామో తెలియదు కదండి, అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, పెళ్లి ఇలా ఎటువంటి వాటికైనా చేయవచ్చు.